హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడే అందిన వార్త తీర్పు వచ్చేసిందండి. సుప్రీంకోర్టు సంచలన తీర్పు. ఆ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడడానికి ప్రయత్నం చేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ ఉన్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే లేటెస్ట్ అప్డేట్ న్యూస్ మీ వరకు అయితే అవుతుంది. ఇక వివరాలు చూసుకున్నట్లయితే ఓటుకు నోటు కేసు వ్యవహారంపై సిబిఐ విచారణ చేపట్టాలని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే అండి. దీనిపై కోర్టులో విచారణ పలుమార్లు వాయిదా పడుతూ వచ్చింది. తాజాగా వేసవి సెలవులు ముగిసిన తర్వాత కేసును అయితే విచారణ చేపడతామని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఎంఎం సుందరేష్ అలాగే జస్టిస్ ఎస్విఎన్ భట్టి తెలిపారు. జూలై 24న విచారణ జరగబోతోంది. ఈ కేసులో చట్టానికి సంబంధించిన అనేక అంశాలు ముడిపడి ఉన్నాయని, ఆ వివరాలను అందించడానికి తమకు సహాయం కావాలని తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును కోరింది. కనీసం 2 వారాల సమయం అయినా ఇవ్వాలని కోరగా అప్పుడు సుప్రీంకోర్టు వేసవి సెలవులు ఉన్నాయి అని, అలాగే ఈ వేసవి సెలవులు ఉన్నాయి కదా, కేసు విచారణ పూర్తి స్థాయిలో జరగడానికి అవకాశం ఉండదు అనైతే పేర్కొంది. సెలవుల అనంతరం తీసుకోవాలని న్యాయవాది సిద్ధార్థ్ లుధ్రా కోర్టును కోరారు. ఎన్ని సాక్ష్యాలు ఉన్నప్పటికీ మేము కేసు విచారణ ఆలస్యం కాకుండా తప్పుడు సంకేతాలు పంపిస్తుందని ఆళ్ల రామకృష్ణారెడ్డి అంటున్నారు. తెలంగాణ ఏసీబీ ఈ కేసు సరిగ్గా విచారణ చేయడం లేదని, సిబిఐకి దర్యాప్తు కోసం ఇవ్వాలని, చంద్రబాబును నిందితుడిగా తేల్చాలని ఆళ్ల డిమాండ్ చేస్తున్నారు. మరో 3 కేసులు కూడా పెండింగ్లో ఉన్నాయి. మత్తయ్య, సెబాస్టియన్ కూడా సుప్రీంను ఆశ్రయించారు. మాజీ మంత్రులు సత్యవతి రాథోడ్, జగదీష్ రెడ్డి కూడా కేసును మధ్యప్రదేశ్కు బదిలీ చేయాలని సుప్రీంకోర్టును కోరారు. దీనిపై సుప్రీం నోటీసులు కూడా ఇచ్చింది. ఈ కేసును సిబిఐకి బదిలీ చేయాలని, చంద్రబాబును ముద్దాయిగా తేల్చాలని కోరుతూ ఆళ్ల రామకృష్ణారెడ్డి 2017లో పిటిషన్ దాఖలు చేశారు. ప్రస్తుతం ఆళ్ల వైసీపీ నుంచి కాంగ్రెస్లోకి వెళ్ళి మళ్ళీ కొద్ది రోజుల్లోనే కాంగ్రెస్ నుంచి వైసీపీకి వచ్చారు. ఈ విషయంలో అతనిపై అనేక విమర్శలు వచ్చాయి. వైసీపీ కోవట్టుగా పనిచేయడానికి కాంగ్రెస్లోకి వెళ్ళారంటే అయితే తెలుగుదేశం ఆరోపించింది.